హలో అండి. ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అనమాట. మా హస్బెండ్ బర్త్డే కోసం నేను ఏమేమి రెసిపీస్ చేశానో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే ఇలా పులిహోర అయితే చేశాను. ఈరోజు శుక్రవారం అనమాట. నేను వరలక్ష్మి వ్రతం కూడా చేసుకున్నాను మార్నింగు. సో పులిహోర అయితే అమ్మవారి కోసం చేశాను. అలాగే బూరెలు కూడా చేశాను అమ్మవారికి. బూరెలతో పాటు గారెలు, చక్కెర పొంగలి కూడా చేశాను. ఇవైతే మార్నింగ్ పూజ కోసమని చేశాను అనమాట. మా హస్బెండ్ కోసం అయితే ఇలా వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. అన్ని వెజ్జెస్ కలిపి, ఎలాగో ఫ్రైడే కదా నాన్ వెజ్ లేదని చెప్పి. వాళ్ళ ఆఫీస్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట. సో డిన్నర్ ఇంటి దగ్గరే ప్లాన్ చేద్దామని చెప్పి కొంచెం ఎక్కువ చేశాను. ఇంకా ఫ్రైడ్ రైస్లోకి అయితే పన్నీర్ కర్రీ బాగుంటుందని చెప్పి ఇలా గ్రేవీగా వండాననమాట. పన్నీరు అండ్ గ్రీన్ పీస్. నెక్స్ట్ ఇంకా మా ఆయన కోసం ఇలాగా సేమియా పాయసం చేశాను. సేమియా పాయసం ఇంకా మార్నింగ్ చేసిన చక్కెర పొంగలి. ఇది ఓవరాల్గా ఐటమ్స్ అయితే ఎక్కువే అయ్యాయి. ఇంకా బర్త్డే ముందు రోజు నైటే నేనైతే ఇలా గులాబ్ జామ్ చేసి ఉంచాను. కాకపోతే మస్టర్డ్ ఆయిల్తో చేశాను అనమాట. కొంచెం టేస్ట్ డిఫరెంట్గా వచ్చింది. ఇప్పుడైతే కేక్ కటింగ్ స్టార్ట్ చేసాము అందరూ వచ్చాక. పాపం మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లల్ని పెట్టి కట్ చేస్తున్నారు మా ఆయన. మా మోక్షి కొంచెం ఫీల్ అయ్యాడనమాట. ఇంకా ముందు రోజు నైటే నేను ఇలాగా మా ఆయనతో ఇలా ఫస్ట్ అయితే సెలబ్రేట్ చేశాను ముందు రోజు నైటే ఇలాగా. ఇంకా అంటే కేక్ నేను నెక్స్ట్ డే ఆర్డర్ పెట్టాను అనమాట. అంటే బర్త్డే రోజు ఈవినింగ్ ఆర్డర్ పెట్టాను. సో ముందు రోజు కేక్ లేదు, ఇలా కట్ చేయించాను అనమాట. ఏదో అలాగా కుకీస్తో అరేంజ్ చేసి ఆల్రెడీ మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను చూడండి. ఇంకా నా సెలబ్రేషన్ అయితే ఫస్ట్ డే అయిపోయింది. ఇంకా నైటే ముందుగా మంచిగా సెలబ్రేట్ చేసేసుకున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే ఈయన మా ఆయన వాళ్ళ తమ్ముడు అనమాట, పిన్ని కొడుకు, మా మరిది. తిని బర్త్డే కూడా ఈరోజే. సో ఇద్దరికి కలిపి కేక్ కట్ చేయించామన్నమాట ఇంట్లో ఇలా అరేంజ్ చేసి. బాగా అయ్యింది. ఇంకా మా మరిదికి ఇది థర్డ్ కేక్ కటింగ్ అయిపోయింది. ఆల్రెడీ ఆఫీస్లో ఇద్దరు కట్ చేయించేసారంట. ఇద్దరు సేమ్ ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నారు. ఇలా మంచిగా అయిపోయింది. ఫస్ట్ అయితే మా మోక్షికి తినిపించారు మా ఆయన. పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి పెడతారేమో అని చెప్పి వాడు అలా చూస్తున్నాడు. కానీ మోక్షికి పెట్టాడు కదా, వాడు హ్యాపీ అయిపోయాడు. వాటిని వదిలితే మొత్తం కేక్ అంతా స్పాయిల్ చేసేస్తాడనమాట. సో వాడినైతే నేను అలా పట్టుకునే ఉన్నాను. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు ఏడుస్తున్నారని చెప్పి వాళ్ళని పట్టుకొని మా ఆయన అయితే కేక్ కట్ చేశారు. మా మోక్షి కొంచెం వాళ్ళ డాడీ మీద అయితే కొంచెం కోపం బాగానే పెట్టుకున్నాడు ఆ టైంలో. కేక్ కటింగ్ అయ్యాక ఒక్కొక్కరు తినిపించుకుంటున్నారు. పాపం వాడికి కేక్ పెట్టలేదని విక్కీగాడు అలా చూస్తున్నాడు అనమాట. ఇంకా వాడికి పెట్టాక మా మోక్షిగాడు వచ్చేసాడు ఒకేసారి. వాళ్ళ డాడీకి పెట్టమన్నా కూడా వాడే తినేసాడు, పెట్టేవాడు కాదు. ఇంకా తర్వాత నేను వచ్చాను. ఇంకా కేక్ కటింగ్ అయ్యాక డిన్నర్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇదిగోండి నేను చేసిన ఐటమ్స్ అన్నీ ఇంకా ఒక్కొక్కటి పెట్టుకుంటున్నాను. అందరూ డిన్నర్కి అయితే రెడీ అవుతున్నారు హ్యాండ్ వాష్ అది చేసుకొని. ఇంకా వాళ్ళ ఆఫీస్ నుంచి ఇదిగోండి వాళ్ళ జూనియర్స్ కొంతమంది ఫ్రెండ్స్ అయితే వచ్చారు ఇంట్లో. ఇంకా నేనైతే డిన్నర్ రెడీ చేస్తున్నాను అనమాట. ఒక్కొక్క ప్లేట్లో వేస్తూ ఉంటే మా ఆయన ఇస్తూ ఉన్నారనమాట. ఇంకా అంతా మొత్తం అంతా రెడీ చేసి నేను ప్లేట్లో అరేంజ్ చేసేసి ఇచ్చేదాన్ని. మా ఆయన అయితే సెంటర్లో నిల్చొని ఒక్కొక్కరికి ప్లేట్స్ అయితే ఇచ్చేసేవాళ్ళు. ఇంకా లోపలైతే ఇంకా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. వీళ్ళు సైలెంట్గా తినేస్తున్నారనమాట. ఎలా ఉంది ఏం చెప్పలేదు నేను అడిగితే కానీ. ఇప్పుడు నేను అడుగుతున్నానని చెప్తున్నారు బాగుంది అని చెప్పి. ఇదైతే నేనే అడిగాను, వాళ్ళంతటి వాళ్ళు చెప్పలేదు. ఇంకా బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే అంతగా తీయలేదు. ఇంకా బర్త్డే కంప్లీట్ అయ్యాక అందరూ వెళ్ళాక 11:30 అలా అయిపోయిందనమాట. ఇంటికి వచ్చాక మా ఆయన కోసం ఇలా గిఫ్ట్ అయితే ప్లాన్ చేశాను. ఈ బాక్స్ అయితే నేను ఏదైనా హ్యాండ్ క్రాఫ్ట్ చేసి పెడదామని తీసుకున్నాను. కానీ నాకు టైం లేదు, వరలక్ష్మి వ్రతం బాబుతో చేయడం అవ్వలేక ఇలా ఒక చిన్న క్యూట్ టెడ్డీ తీసుకొని లోపల ఒక చాక్లెట్ పెట్టి అయితే ఈ బాక్స్ రెడీ చేసుకున్నాను ఇద్దామని. ఇంకా ఇదైతే ఒక షర్ట్ అయితే తీసుకున్నాను. యాక్చువల్గా మా ఆయన దగ్గర చెక్ షర్ట్స్, ప్లెయిన్ షర్ట్స్ తప్ప ఇలా స్ట్రైప్స్ వచ్చిన సెట్స్ అయితే ఒక్కటి కూడా లేదనమాట. మా ఆయనకి ఇష్టము, కానీ ఎప్పుడు తీసుకుందామన్నా మంచిగా కలర్ సెట్ అయ్యేది కాదు. ఇంకేదేదో తీసేసుకుండేవారు. సో ఇంకా సర్ప్రైజ్గా ఇద్దామని చెప్పి తీసుకెళ్ళాను. నేను ఎప్పుడు ఏదో గిఫ్ట్ ఇస్తాను ప్లాన్ చేస్తానని తెలుసు, ఈ షర్ట్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎప్పుడు ఏదో ఒక హ్యాండ్ క్రాఫ్ట్ అయితే ఇస్తానన్నమాట. సో అది ఎక్స్పెక్ట్ చేశారనుకుంటా. సో దీనికైతే అంతగా ఏం రియాక్ట్ అవ్వలేదు. ఏదో ఒకటి ఇస్తాను ఎప్పటికప్పుడే మా ఆయనకి. ఇంకా నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యరు. ఇదైతే చూసి క్లోజ్ చేసేసారు. నెక్స్ట్ది అయితే ఓపెన్ చేస్తారు చూడండి. అంటే ఇక్కడ ముందు కెమెరా పెట్టానని చూసారు కదా, అందుకే కొంచెం స్టైల్ వేస్తున్నారనమాట. ఇప్పుడైతే షర్ట్ తీస్తున్నారు. ఇదైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు.
అంటే ఆయనకి స్ట్రైప్ సెట్స్ లేవని చెప్పాను కదా! చూసిన వెంటనే కొంచెం హ్యాపీగానే ఫీల్ అయ్యారు. చాలా బాగుందని కూడా చెప్పారు. నేను చెప్పు కొంచెం వీడియో తీస్తున్నానని చెప్తే అలా చెప్తున్నారనమాట. షర్ట్ అయితే చాలా నచ్చిందంట మా ఆయనకి. ఇంకా నేను ఇచ్చిన గిఫ్ట్స్ సెలబ్రేషన్‌కి అంతా కష్టపడి అన్నీ వండాను కదా! వాటన్నిటికి అయితే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మంచిగా బర్త్‌డే అయితే కంప్లీట్ చేశాను. మీరు కూడా విష్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.